ఆ లాయర్ ఒకటే పోరు పెడుతున్నాడు వాసు. నువ్వు చిన్న సంతకం పెట్టేస్తే మనిద్దరం పెళ్లి చేసేసుకొని హనీమూన్కి వెళ్ళిపోవచ్చు తెలుసా. పదవాసు వచ్చి లాయర్ గారు ఇచ్చే పేపర్ మీద సంతకం పెట్టు. జోగేంద్ర, ఇంత ధైర్యంగా నా మెడలో తాళి కడతానంటున్నావు. నేను తెగ నరికిన గాయాలు గుర్తులేవా? నువ్వు ఈ రోజు చచ్చిపోవాలి. అయ్యో భలేదానివే, నీకెన్నిసార్లు చెప్పాలి వసు? నువ్వుగా నీ పెళ్లికి ఒప్పుకోలేదనుకో, కద్దర చొక్క వేసుకుని కళ్ళజోడు పెట్టుకుని మీడియా ముందుకెళ్ళిపోయి ఒక బహిరంగ సమావేశం ఎట్టి, ఆ రోజు నేను వసుంధర అనే అమ్మాయి మీద అఘాయిత్యం చేశానో లేదో తెలియదు గాని వాళ్ళ ముద్దుల చెల్లి గారాల పట్టీలు మాత్రం తెంచేశా. అని చెప్పేస్తా. ఆ స్వర్గపు ఆనందం ముందు ఆ పోలీసులు కొట్టిన దెబ్బలు కూడా సరిపోలేదు తెలుసా. ఆపు, చంపేస్తాను ఇంకొకసారి అలా మాట్లాడితే. నేనేం ఆవేశపడలేదు వసు. నేను అలా చెప్పకుండా ఉండాలంటే నువ్వు నేను పెళ్లి చేసుకుని సిలకా గోరింకల్లా ఉండాలని నా సిరకాల కోరిక. దాన్ని కాల్ చేయమాక నీ చెల్లెలి జీవితం బూడిదైపోద్ది. ఇక నువ్వేం ఆలోచించకుండా ఫ్రెష్ అప్ అవ్వు. నువ్వు ఇలా ఏడు మొహంతో రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే లాయర్ నేనేమో బలవంతంగా తీసుకొచ్చాను అనుకుంటాడు. ఒక నిమిషం వసు. వసు వచ్చేటప్పుడు ఈ మల్లెపూలు పెట్టుకుని రా. నేను తాళి కట్టగానే నువ్వు సుమంగలిగా ఉంటావు. నేను అప్పటి దగ్గర బయట ఉంటాను. అలా బయటకెళ్ళా. తొందరగా వచ్చి బయట వెయిట్ చేస్తాను. ఏంట్రా జోగి, దాన్ని ఏం చేసావు? మొదటిసారి మగాళ్ళ వెళ్ళి మోనగాళ్ళ తిరిగొచ్చావు. మా మధ్య కొన్ని విషయాలు ఉంటాయి కాంతం. ఆ ఇప్పాననుకో తలుపు సప్పుడు కూడా రాదు, గుండి సప్పుడు మాత్రం వినబడుతుంది. అబ్బో చూసావా కాంతం, నువ్వు కట్టిపడేస్తా అన్నా ఏం లేదు, కానీ నేను తాళి కడతాను అనగానే నా బస్సు కుందర బొమ్మలా రెడీ అయ్యి వస్తుంది తెలుసా. ఒరే జోగి, నాకు అనుమానంగా ఉందిరా. నువ్వు తాళి కట్టేటప్పుడు కొంపదీసి నేను కొట్టడానికి ఆ వంశీగాడు వస్తాడేమోరా. ఎవరు రారు కాంతం, నేను నా బస్సు ఆ కోదండ స్వామి ఆశీస్సులతో ఘనంగా పెళ్లి చేసుకుంటాం. వస్తుంది. నీ సిగ్గు సింగారం అయిపోను. వంశీ సార్, మీరెప్పుడొస్తారో తెలీదు. నా చెల్లెలి జీవితాన్ని కాపాడుకోవడానికి ఈ దారి తప్పితే నాకు వేరే దారి కనిపించడం లేదు. మీ జీవితంలో నేను ఒక రాధగా మిగిలిపోతానేమో. ఇంకెప్పుడు మీ జీవితంలోకి రాను. నన్ను క్షమించండి సార్. తప్పు చేస్తున్నారేమో ఒకసారి ఆలోచించండి. లేదు డాక్టర్, తప్పు కాదండి, తప్పక చేస్తున్నాను. ఎవరి వల్ల నా జీవితం ఇలా మలుపు తిరిగిందో,
ఎవరి కోసం నేను నా జీవితాన్ని బాగు చేసుకోవాలో వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఇలా చేస్తున్నాను. నా నా కుటుంబానికి చేయూతనిచ్చిన మనిషి రుణం తీర్చుకోవాలంటే ఇలా చేయక తప్పదు డాక్టర్ గారు. నేను చేస్తుంది కావాలని కాదు. దానివల్ల ఒక ఆడపిల్ల జీవితం బాగుపడుతుంది. ఆ ఆడపిల్ల జీవితం బాగుపడాలి అంటే నేను తప్పక అతని స్థానంలో అక్కడ ఉండాలి డాక్టర్ గారు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. హెల్ప్ మీ డాక్టర్. నాకు కావాల్సింది మీ సహాయం. ఇక మీరు చేయాల్సింది మీరు చేయండి. ఓకే, అర్థమైంది మురళి. మేడం, ఏంటి మీరందరు ఇక్కడ ఎదురు చూస్తున్నారు? వెతుకుతున్న మా అబ్బాయి ఇక్కడే ఉన్నాడని తెలిసిందమ్మా. అందుకే అందరం వాడి కోసం నిరీక్షణ ఆపి ఇక్కడుండి ఎదురు చూస్తున్నాం. మీలాంటి మంచి వాళ్ళకి దేవుడు మంచి చేస్తాడు మేడం. జరిగిందంతా చెడనుకోండి. అవును మదర గారు, ఇన్నాళ్ళు మా అన్నయ్య పక్కనే ఉన్నా కోపంతో దేవుణ్ణి దూషించాం, కానీ మా అన్నయ్యని గుర్తించలేకపోయాం. ఇంతకీ మీ అబ్బాయి ఎక్కడున్నాడు మేడం? అసలేం జరిగింది? మా అబ్బాయి మాతో చిన్న గొడవ పడి బయటికెళ్ళాడు. అనుకోని పరిస్థితుల్లో యాక్సిడెంట్ జరిగింది. అలా యాక్సిడెంట్ జరిగిన తర్వాత మాకు మళ్ళీ కనిపించలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాణ్ణి వెతకని చోటంటూ లేదు. సుచిత్ర, ఆయన్ని చూడబోయేటప్పుడు కూడా ఇంకా పాత జ్ఞాపకాన్ని తలుచుకోకు. అంటే మీ అబ్బాయి ఈ ఐసీ రూమ్ లో ఉన్నాడమ్మా. ఏయ్, ఇంతకీ ఎవరే నువ్వు? వచ్చినప్పటి నుంచి తెగ ఆరాధిస్తున్నావు. దారిన పోయే దరిద్రాలన్నీ మనకే తగులుతాయి బేబీ. అతయ్య, మీకు మేనర్స్ ఉండదని అందరికీ తెలుసు. ఇలా అందరితో తప్పుగా మాట్లాడి అసలు మీరు మనుషులే కాదని డౌట్ తెప్పించకండి. ఆయన స్పృహలోకి వచ్చారు. మీరు ఆయనతో మాట్లాడొచ్చు. రండి. పదనన్నా. ఏమండి, నాకు జీవితం అంటూ ఒకటి ఉంటే మిమ్మల్ని ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ చూడాలనుకుంటున్నానండి. ఇలా చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదండి. మీరు నా మీద కోపంతో ఎన్నో అవస్థలు పడి ఇక్కడ చేరారు. మీరు మా పక్కనే ఉన్నా మిమ్మల్ని గుర్తించలేకపోయావండి. మీరిక్కడున్నా కూడా మీరెందుకు మాకు కబురు పెట్టలేదు? మమ్మల్ని శాశ్వతంగా దూరం చేసుకోవాలనుకున్నారా? మమ్మల్ని మీరు క్షమించకూడదు అనుకుంటున్నారా? డాక్టర్, మీరు కూడా మా నుంచి ఆయన్ని దూరం చేయాలనుకుంటున్నారా? వాళ్ళనేమనుకో. అవును, నేనే ఎవరికీ చెప్పొద్దని వాళ్ళ దగ్గర మాట తీసుకున్నాను. వంశీ, ఏమైంది? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? డాక్టర్ గారు, వంశీ గొంతుకు ఏమైంది? ముఖానికి చాలా గాయాలు అవడం వల్ల చాలా క్రిటికల్ సర్జరీస్ జరిగాయమ్మా. గొంతే కాదు, మీరు చూసే రూపం కూడా మారిపోయింది. మీకు ఇందాకే చెప్పాను కదా. డాక్టర్, అవునమ్మా, తన రూపం పూర్తిగా మారిపోయింది. మీరు మీ అబ్బాయి రూపం ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాల్సిందే. సిస్టర్, కట్లు విప్పాలి. ఎక్విప్మెంట్, డిజిటల్ వాటర్ తీసుకురా. సరే సార్. సిస్టర్ 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 వెంటనే సంధ్యతో డిజిటల్ వాటర్ని ఇచ్చి ఐసీ రూమ్లోకి పంపించు. ఓకే, పంపిస్తాను.
రెడీ డాక్టర్. నేను డిజిటల్ వాటర్తో టచ్ చేస్తాను, మీరు కట్లు విప్పుతూ ఉండండి. ఓకే సార్. మీ అమ్మగారిని డాక్టర్ గారు డిశ్చార్జ్ చేశారండి. ఇంతక్కడి నుంచి మీ అమ్మగారు మీ గురించి వెతుకుతున్నారు. మీరు వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడండి. మళ్ళీ ఆయన అపాయింట్మెంట్ దొరకదు. అలాగే. వెళ్ళండి. ఒక నిమిషం, లేదంటే డాక్టర్ గారు వెళ్ళిపోతారు. వెళ్ళమ్మా, వెళ్ళండి త్వరగా. వెళ్ళండి. డాక్టర్ గారు, మీకేమైనా తమాషాగా ఉందా, లేదా మమ్మల్ని ఫూల్స్ చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చారా? ఆపరేషన్ చేస్తే పుట్టుమచ్చలో కనుబొమ్మలో మారాలి కానీ పూర్తిగా మొహం మారిపోవడం ఏంటి? చూస్తుంటే మీరు మాతో ఏదో నాటకం ఆడుతున్నారనిపిస్తుంది. పేపర్లో బావకి మనం ఇచ్చిన ప్రకటన చూసి డబ్బు మీద ఆశ పుట్టి మన ముందే ఇలా డ్రామాలు ప్లే చేస్తున్నారు. అత్తయ్య, అప్పుడు నా వసుని నా నుంచి దూరం చేయాలనుకున్నారు. ఇప్పుడు నా కుటుంబాన్ని దూరం చేయాలనుకుంటున్నారా? ఏంటయ్యా నీ కుటుంబం? మా వంశీకి నీకు పోలిక. ఎవరు పడితే వాళ్ళొచ్చి అత్తయ్య అంటే నమ్మేస్తావనుకుంటున్నావా? చూడండి మేడం, సర్జరీ గురించి మీకేం తెలుసు? అతన్ని బతికించుకోవడానికి ఎంత తాపత్రయపడ్డామో మాకు తెలుసు. వంశీ గారి సర్జరీ జరిగాక పేపర్లో ప్రకటనిద్దాం అనుకున్నాం, కానీ వంశీ గారే వద్దన్నారు. ఏమిటి, కావాలని వద్దన్నారా? అవును, యాక్సిడెంట్ జరిగిన తర్వాత నా నా మొహం నేను చూస్తేనే గుర్తుపట్టలేనట్టుగా తయారైంది. నేను చూసే తట్టుకోలేకపోయాను. అలాంటిది మీరొచ్చి చూస్తే గుండె పగిలేలా ఏడుస్తారనిపించింది. అందుకని నేను పేపర్లో ప్రకటన ఇవ్వద్దు అన్నాను. నేను స్పృహలోకి రాగానే మీరందరూ నా ఎదురుగా నిలబడి ఎలా ఉన్నావు నాన్న అని ఆప్యాయంగా అడుగుతారు అనుకున్నాను. కానీ
ఎవరు నువ్వు అంటున్నారు. చాలా బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. కానీ మీరందరూ ఒక్క విషయం మర్చిపోతున్నారు. నేను గనుక వంశీనే కాకపోయింటే నా ఫింగర్ ప్రింట్తో బయోమెట్రిక్ ద్వారా ఓపెన్ అయ్యే నా బ్యాంక్ అకౌంట్ నుంచి ₹1,00,00,000 హాస్పిటల్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయగలరు? మీరు ఆ విషయం మర్చిపోతున్నారు. లేదండి, లేదండి, నేను మిమ్మల్ని అనుమానించట్లేదు. మాకొక్క మాట చెప్పకుండా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని అడుగుతున్నాను. ఎందుకంటే మీ అందరికంటే ముందు నా వసుంధర కోసం, మీ అందరికన్నా ఎక్కువగా నన్ను ఆరాధించే వసుంధర కోసం. నా కోసం ప్రతి క్షణం బాధపడుతూ ఆ బాధలోనే ప్రతి క్షణం ప్రేమిస్తూ ఉండే నా వసుంధర కోసం. మీరు మా అన్నయ్యని నేను నమ్ముతున్నాను అన్నయ్య. అత్తయ్య, నక్షత్ర, ఎందుకు ఇంకా ఇలా అన్నయ్యని అనుమానించి ఇబ్బంది పెడుతున్నారు? ఆగానంద్, నిజం వాళ్ళకి కూడా తెలియాలి. నీకు గుర్తుందా, వసుంధర కోసం నేను ఇంటి నుంచి వెళ్తుంటే నువ్వు నాతో ఒక మాట అన్నావు, గుర్తుందా? నువ్వు గనుక వసుంధర దగ్గరికి వెళ్తే మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేది మా అందరికి చితి పెట్టడానికే, అప్పుడే నువ్వు ఇంటికి రావాలి అన్నావు, గుర్తుందా? కానీ నేను మాత్రం తనే కావాలి అని వెళ్ళిపోయాను. అసలు మళ్ళీ ఇంటికి తిరిగి రాకూడదు అనుకున్నాను. కానీ ఆ దేవుడు ఇదిగో నా రూపం ఇలా మార్చి మీ ముందుకు తీసుకొచ్చాడు. చెప్తున్నాను కదా, నాకు నేనుగా మీ ముందుకు రావాలి అనుకోలేదు. నేరుగా నా ప్రాణమైనా నన్ను ప్రేమించిన వసుంధర దగ్గరికే వెళ్దాము అనుకున్నాను. ఈ ప్రపంచానికి తెలియకుండా తనతో పాటు నా జీవితాన్ని హాయిగా గడపాలి అనుకున్నాను. కనీసం ఇప్పుడైనా నా ప్రేమను అంగీకరించండి. ఇంతవరకు నిన్నే అంగీకరించలేదు, ఇక నీ ప్రేమను కూడా అంగీకరించాలా? ఈ ఇంటి పెద్దగా నువ్వు కూడా నా ప్రేమను అంగీకరించవా నాన్నమ్మా? నాన్నమ్మా అంటే మీ పలకరింపు కూడా మార్చేశారా? చూడండి మేడం, అతనికి చేసిన సర్జరీ వల్ల, ఇంజెక్షన్స్ వల్ల కొన్నిసార్లు మాటలు దొర్లుతూ ఉంటాయి. ఊరుకోండి డాక్టర్. అప్పు అని పిలిచుంటే అప్పుడు నమ్మేవాళ్ళేమో. ఒకసారి నన్ను చూడమ్మా, నా కళ్ళలోకి సూటిగా చూడు. నాలో అమ్మాయిలతో బలాదురుగా తిరిగే వంశీ కనిపిస్తున్నాడా, లేక వసుంధర కోసం పరితపించిపోయే వంశీ కనిపిస్తున్నాడా? చెప్పమ్మా. ఏం మాట్లాడాలో, ఎవరి వైపు మాట్లాడాలో తెలియటం లేదు నాన్న. వంశీ, అప్పు అప్పు ప్లీజ్ అప్పు అప్పు నేను వసుంధరతో కలిసి బతకాలి అనుకుంటున్నాను. తనని కాదనకుండా నా జీవితంలోకి రానివప్పు, రానివప్పు. అర్థమైంది అప్పు, నాకు బాగా అర్థమైంది. ఈ జీవితంలో మీరు నేను అడిగిన దానికి ఒప్పుకోరని బాగా అర్థమైంది. కానీ వసుంధర లేకుండా నేను ఒక్క క్షణం కూడా బతకలేను. తనని మర్చిపోలేను. కాబట్టి మీరే నన్ను మర్చిపోండి. వంశీ, వంశీ, వంశీ. వంశీ, అన్నయ్య, అన్నయ్య, నా మాట వినండి అన్నయ్య.